యుగంధర్ అయితే నా ఆశ ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి ఆశకు ఫోన్ చేసి మాట్లాడదామని చెప్పి ఆశ నెంబర్కి ఫోన్ చేస్తాడు. ఇక ఆశ ఫోన్కి ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతూ ఉంటుంది. అయినా సరే లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. ఇంతలో అంజలి దగ్గర ఆ ఫోన్ ఉండడంతో ఏంటి ఆశ ఫోను యుగంధర్ అని చెప్పి ఏదో ఫోన్ వస్తుంది ఎవరా అని చెప్పి లిఫ్ట్ చేయడానికి ఇలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో అంజలి వాళ్ళ నాన్న అరుణ్ అయితే అమ్మ నువ్వేమీ లిఫ్ట్ చేయకు, మనం కానీ ఆ ఆశ ఫోన్ లిఫ్ట్ చేసామనుకో ఆశకి మనకి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఆశ ఫోన్ మన దగ్గర ఎందుకు ఉంది అవన్నీ అడుగుతారు, అసలు ఆశ ఎక్కడ ఉంది అవన్నీ అడుగుతారు, ఎందుకు మనకు ఆ బాధ, నువ్వు మాత్రం ఆ ఫోన్ని లిఫ్ట్ చేయకు అని చెప్పి అరుణ్ అంజలితో చెప్తూ ఉంటాడు. ఆ మాటలకు అంజలి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా నాన్న ఎవరో అన్నది తెలుస్తుంది, ఎవరో చూద్దాం లిఫ్ట్ చేసి మాట్లాడుతానని చెప్పి అంటుంది. వద్దు లిఫ్ట్ చేయకన్నానా లిఫ్ట్ చేయకు అని చెప్పి అంజలి చేతిలో ఉన్న ఆ ఫోన్ని తీసుకొని ఆ ఫోన్లో ఉన్న సిమ్ని తీసేసి నేను ఈ ఫోన్ నెంబర్ని స్విచ్ ఆఫ్ చేసి ఈ సిమ్ని పారేస్తాను, మనకి ఈ ఫోన్కి సంబంధం లేదు, మళ్ళీ ఏదైనా ఎంక్వైరీలు వస్తే మనల్నే లారా తీస్తారు, ఎందుకు మనకు ఆ బాధ, ఈ ఫోన్ని నేను దాచిపెట్టేస్తానని చెప్పి అంటాడు. ఆ మాటలకు బంటి అక్కడ ఉన్న వాళ్ళంతా అలా మౌనంగా చూస్తూ ఉంటారు. ఇక అరుణ్ అయితే ఆ సిమ్ని అలాగే ఆ ఫోన్ని వేరు చేసి తీసుకుని వెళ్ళి నేను వేరే దగ్గర పడేస్తాను, మనకి ఈ ఫోన్కి ఆశకి ఎలాంటి సంబంధం లేదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. If you like this video, please like, share and subscribe. Thanks for watching.